అన్ని స్థలాల్లో మనకు అనుకూలంగా ఉండవు, అన్ని స్థలాల్లో మనం ఆశించినట్టుగా మనకి జరగదు, కలగదు. కానీ పౌలు ఏమంటాడు తెలుసా? నేను అన్ని పరిస్థితుల్లో కూడా ఏదున్నా ఏది లేకపోయినా కూడా నేను సంతృప్తి కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను అనట్లేదు, నేను నేర్చుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా! నేర్చుకోవాలి. దేవుడు ప్రతి అనుభవంలో ఏదో ఒక పాఠము నేర్పిస్తాడు మనకి. విశ్వాసికి ఎప్పుడు కూడా ఎలాంటి స్థితి ఉండాలి తెలుసా? దేవుడి పాదాల దగ్గర కూర్చొని దేవుడు ఏ అనుభవాన్ని నేర్పిస్తే, శ్రమలలో ఏ పాఠము నేర్పిస్తే ఆ పాఠము నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి ఆ నేర్పించే దేవునితో ఒక సమ్మతి గల మనస్సు ఉన్నప్పుడే ఆ మనిషి హృదయము ఆ దేవుని హృదయంతో మమేకమైపోతుంది, నేర్చుకునే వాడితో మాత్రమే. హల్లెలూయా! అందరితో దేవుని హృదయము కలవదు. దేవుడి దగ్గర నుంచి నేర్చుకొని మార్చుకోవాలనుకున్న వాడితోటే దేవుని హృదయము కలుస్తుంది. వారితో జత కలిసి ఆయన నడవడం ఆరంభిస్తాడు. హల్లెలూయా!